అంటే అభిమానంగా చూస్తాడు, ఎక్కువగా ప్రేమతో చూస్తాడు. ఒకరోజు రాజదర్బార్ జరుగుతుంటుంది అనమాట. రాజు కూర్చున్నాడు ఉత్తరాబాదు. అతని తొడ మీద ఈ ధ్రువుడు వెళ్ళి కూర్చుండాలనుకునేసరికి పినతల్లి వచ్చి ఆయన్ని లాగి, నీకు అర్హత లేదు, నా కొడుకు అర్హత ఉంటాడని చెప్పి ఆయన కూర్చోబెడతాడు. అతను అవమానంగా భరించి వెంటనే ఏం చేస్తాడంటే, తల్లి బాగా ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్తాడు. తల్లి నువ్వు ఏం అయితే అడిగి తల్లిని కూడా అడుగుతాడు. తర్వాత పినతల్లి ఏంటంటే, నువ్వు బాగా విష్ణువుని తపస్సు చేయి, బాగా తపస్సు చేసి పొందితే అప్పుడు నువ్వు అర్హత పొందుతావని చెప్పి ఆ చిన్న వయసులోనే చెప్తే, చిన్న మనస్తత్వం ఆయనకి, చిన్న మనస్తత్వం ఏం తెలియదు. ఒక తల్లి చెప్తే తప్పదు నాయన, మనకి విష్ణువు గొప్పవాడానికి. ఆ చిన్నప్పుడే అలాగా నడుచుకొని, అతని ఉద్దేశం ఏంటంటే ఆయన మనసులో తండ్రి తొడ మీద కూర్చుందామనే భావన. కానీ ఆలోచన ఎంత స్థాయికి వెళ్ళిందో చూడండి. అక్కడి నుంచే బయలుదేరిపోయాను. అలా కొంతగా దూరం వెళితే నారద మహర్షి కనిపిస్తాడు అనమాట. కనిపించి చిన్న కూడా వెళ్ళిపోతున్నాడు. నాయనా, నీకు పుల్లు సింహాలు అన్ని అడవిలో ఉంటాయి, ఇవన్నీ చేస్తావు, నీకు వెళ్ళొద్దని చెప్పినప్పుడు కూడా నాకు కాదు, మహావిష్ణువు నేను తపస్సు చేస్తుంటాను చెప్పి అలా వెళ్ళిపోతుంటాడు అనమాట. వెళ్ళిపోయినా ఎన్నో పుల్లు సింహాలు అన్ని అడవిని దాటుకుని ఏమి భగవంతుడు. అప్పుడు అతని ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నాగమాలు చెప్తే, ఓం నమో నారాయణ అనేది ప్రహ్లాద్ ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటాడు. ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుని వెళ్ళిపోతుంటాడు. ఎన్నో అయిపోయి ఒక చెట్టు కూర్చొని ఎంతో తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ధ్రువుడికి చెప్తాడన్నమాట, ఇంత చిన్న వయసులోని ఏం కావాలి, చిన్న ఇంకేం అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మర్చిపోయాడు. ఏం స్వామి నువ్వు కనిపించావు, అదే కావాలి. లేదు, నువ్వు మళ్ళా నువ్వు రాజ్య పరిపాలన చేయాలి. రాజ్య పరిపాలన చేసిన తర్వాత నీకు ధ్రువ నక్షత్రంగా నీకు ఆచంద్రాత్మం ఉంటుందన్నమాట. భూమి ఆకాశం కూడా నీకు పేరు ప్రతిష్టతో కూడా ఉంటాయని చెప్పడం. ధ్రువుడు మళ్ళీ వచ్చి మళ్ళీ రాజ్య పరిపాలన చేసుకున్న తర్వాత చేస్తున్నంతసేపు కూడా ఈ ఉత్తానపాదుడు యొక్క తెచ్చిపోతారు. రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ధ్రువుడు తమ్ముడు ఉన్నాడు.